హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదిగో చూస్తున్నారు కదా! చిన్న చిన్న పురుగులండి. వీటిని మరి ఫ్రూట్ ఫ్లైస్ అని కూడా అంటారనుకుంటా. కిచెన్‌లో ఎక్కడ పట్టినా ఇవేనండి. కారం డబ్బాల మీద, ఉప్పు, పసుపు డబ్బాల మీద, చిన్న స్టీల్ బాక్సుల మీద, చిన్న చిన్న గ్లాసుల మీద ఎక్కడ చూసినా కానీ ఈ విధంగా జుయ్యని ఎగురుతూనే ఉన్నాయండి. వీటిని ఎలా నివారించాలో అయితే ఎన్ని ప్రయోగాలు చేసినా గానీ ఇవైతే పోవట్లేదండి. చూసారు కదా! చిన్న చిన్న ఈగల్లాగా, దోమల్లాగా ఉన్నాయండి. కిచెన్ మొత్తం కిచెన్ ఎంత శుభ్రంగా పెట్టినా గానీ ఇవి మాత్రము కుప్పలు కుప్పలుగా వస్తున్నాయి. అక్కడ ఇంకా సైడ్‌కి ఏదన్నా వెజిటబుల్స్ కానీ ఇంకేమైనా పెట్టామంటే ఇదిగో చూడండి అక్కడ ఒక టమాటాని పెట్టాను కొంచెం మెత్తబడిందని. ఆ టమాటా చుట్టూ చూడండి ఎట్లా చేరాయో. దాని చుట్టూ తిరుగుతున్నాయన్నమాట. మరి ఈ చిన్న చిన్న దోమల్ని నివారించడం కోసం మరి కొన్ని కిచెన్‌లో ప్రయోగాలైతే నేను చేశానండి. వాటితోటి కొన్ని అయితే తగ్గాయన్నమాట. మరి ఏవేవి ప్రయోగాలు మనం ఇంట్లోనే టిప్స్ ఏవి పాటించాలో నేనైతే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. కొంచెమైతే ఇవి తగ్గాయండి. అంతగా ఇంతకు ముందున్నంత అయితే లేవన్నమాట. చూసారు కదా! గోడల నిండా ప్లేట్స్‌కి ఎక్కడ పడితే అక్కడ కప్పులకి ఈ విధంగా వాలుంటున్నాయన్నమాట. ఎంత చిరాకనిపిస్తుందంటే కిచెన్‌లోకెళ్ళగానే ఎంత నీట్‌గా పెట్టినా కానీ ఇవైతే మాత్రం వస్తూనే ఉన్నాయన్నమాట. నేనైతే కొన్ని టిప్స్ అయితే పాటించానండి. వాటి వల్ల ఇవైతే పోయాయన్నమాట. చాలా మట్టుకు తగ్గిపోయాయి. వాటిని మీతో షేర్ చేసుకుంటాను చూడండి. అందుకనేసి టమాటా మీద వాలాయి చూడండి. ఆ టమాటాతోనే నేను వీటితోటి ఒక ట్రాప్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. వాటిని ట్రాప్ చేయడం అనమాట. ట్రాప్ చేసి వాటిని మనము కొన్నైతే శాశ్వతంగా చంపేయొచ్చనమాట వాటిని. అందుకోసం అని జెప్పేసి ఇలాగ ఒక గ్లాస్‌నైతే తీసుకోండి. అందులోనికి ఇలా మెత్తబడినటువంటి టమాటానైతే పిండి వేస్తున్నాను. నేను టమాటాని వేస్తున్నానని మీరు ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు. ఇలా టమాటా వేసిన తర్వాత మన పిల్లలు నోట్స్ రాసుకుంటారు చూడండి బుక్స్‌లోని ఒక పేపర్ తీసుకొని, మనము బయట పార్సెల్ శనక్కాయలు కానీ, బఠానీలు ఏమైనా కొన్నప్పుడు ఇలా ఫోల్డ్ చేసి మనకి పార్సెల్ చేసిస్తారు చూడండి. ఆ విధంగా ఇలాగ ఫోల్డ్ చేసి గ్లాస్‌లోనికి ఇలా పెట్టేయండి. అయితే ఈ పేపర్ యొక్క అడుగు భాగం ఉంటుంది చూడండి, అది మాత్రం ఆ టమాటా జ్యూస్ తగలకూడదనమాట. తగలకుండా ఇలా గ్యాప్ ఉండే విధంగా పెట్టి, ఈ గ్లాస్ చుట్టూ కూడా మళ్ళీ ఈ పేపర్‌కి, గ్లాస్‌కి గ్యాప్ లేకుండా చేసుకోండి. ఈ విధంగా చేసి వీలైతే టేపేసేయండి. ఇలా వేసిన తర్వాత కాసేపు పక్కన పెట్టేయండి. చూడండి నేను అలా పెట్టిన ఒక్క నిమిషానికే ఇలాగా టమాటా వాసనకి చూడండి ఆ చిన్న చిన్న దోమలు లేదంటే పురుగులు ఎలా వచ్చాయో చూడండి. ఇలా వచ్చి వాలుతున్నాయనమాట. ఇలాగా వదిలేస్తే అవి ఆ హోల్ చూడండి మధ్యలో ఉంది కదా! ఆ హోల్‌లోనికి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతాయంట. మళ్ళీ బయటికి తిరిగి రావడం తెలియక అక్కడే అవి చనిపోతాయి. ఈ ట్రాప్ ద్వారా మనం కొంతవరకైతే ఈ ఫ్రూట్స్ ఫ్లైస్‌ని మనం నివారించుకోవచ్చండి. ఓకే అండి. చూసారు కదా! ఇదొక టిప్ అనమాట. ఓకే అండి. ఒక గంట సేపు గ్లాస్‌ని అలా ఉంచిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ హోల్స్ నుంచయితే కొన్ని పురుగులైతే వెళ్ళాయండి. నేను స్టిక్కర్ కూడా వేసాననమాట. గ్లాస్‌కి అలాగే పేపర్‌కి గ్యాప్ లేకుండా ఉండడం కోసం. ఆ స్టిక్కర్‌ని తీసి మీకు చూపిస్తున్నాను చూడండి. గ్లాస్‌లో అయితే కొన్ని పురుగులు ఇలా ఇరుక్కుపోయాయి కదా! కనిపిస్తూ ఉన్నాయి. ఒక గంటకే నాకు కొన్ని పురుగులైతే ఇలా వచ్చి చనిపోయాయండి. ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. స్టిక్కర్ తీసేసి లోపల చూసినట్లయితే కొన్ని పురుగులైతే చనిపోయాయనమాట. ఒక గంటకే ఇన్ని పురుగులొచ్చాయంటే మనం ఒక పూటంతా లేదంటే ఒక రోజంతా నైట్ అలా వదిలేసామంటే కొన్ని పురుగులైతే ఇలాగా తగ్గిపోయే అవకాశం ఉందండి. ఓకే అండి. చూసారు కదా! ఈ టిప్ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీకు యూజ్ అవుతుందనుకుంటే ఈ టిప్‌ని మీరు పాటించండి. నెక్స్ట్ ఇంకో టిప్‌ని షేర్ చేస్తున్నాను చూడండి. ఓకే అండి. చూసారు కదా! ఇవొచ్చేసి నాఫ్థలిన్ బాల్స్ అనమాట. వీటి స్మెల్ కూడా కొంచెం ఘాటుగా ఉంటుందండి. మనం అక్కడక్కడ బట్టల సెల్ఫ్‌లో వేస్తూ ఉంటాము. ఇవి ఈ హౌస్ ఫ్లైస్ లేదంటే ఈ ఫ్రూట్ ఫ్లైస్ ఎక్కడున్నాయో ఈ చిన్న చిన్న దోమల పురుగులు ఎక్కడైతే మిమ్మల్ని చిరాకు తెప్పిస్తున్నాయో అక్కడ ఈ నాఫ్థలిన్ బాల్స్‌ని తీసుకొని ఒకటొకటి అక్కడ వేసేయండి. సింక్ పక్కకి, అలాగే సెల్ఫ్‌లో గ్లాసులవి పెట్టే దగ్గర, మనం గరిటెలవి పెట్టుకునే దగ్గర, అలాగే ఆయిల్ డబ్బాలవి పెడతాం చూడండి అక్కడ స్టవ్ దగ్గర, అలాగే వాష్ బేసిన్ దగ్గర, డైనింగ్ టేబుల్ మీద ఇలాగ మీకు ఎక్కడైతే ఈ ఫ్రూట్ ఫ్లైస్ చిన్న చిన్న దోమల పురుగులు కనిపిస్తాయో అక్కడైతే ఈ బాల్స్‌ని పెట్టేయండి. వీటి ద్వారా కూడా మనం కొంతవరకి వీటిని మనం కిచెన్‌లోకి రాకుండా నివారించుకోవచ్చు. ఈ టిప్ కూడా నాకు యూజ్ అయిందండి. నేను ఈ టిప్‌ని కూడా ట్రై చేసి చూశాను. ఓకే అండి. చూసారు కదా! సెకండ్ టిప్పు. ఈ టిప్ కూడా నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ టిప్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి. ఓకే అండి. ఇవొచ్చేసి మనందరి కిచెన్‌లో అవైలబుల్‌గా ఉంటాయి కదా! ఎండుమిరపకాయలండి. ఇవి చాలా ఘాటుగా ఉంటాయి. ఇప్పుడు ఎండుమిరపకాయలనైతే ఇలాగ ఒక జాలి లాంటి దాని మీద వేసి, స్టవ్ ఆన్ చేసి దాని మీద పెట్టి ఇలాగ కాలుస్తున్నానండి. వీటి నుంచి వచ్చేటువంటి ఘాటైనటువంటి కారపు వాసనకి మనకే దగ్గొస్తుంది కదా! వీటినైతే ఇలాగా కాల్చేసి నేను స్టవ్ ఆపేసుకొని ఇలా పక్కన పెట్టేస్తున్నానండి. వీటి నుంచి వచ్చేటువంటి ఆ పొగ, ఆ ఘాటైన పొగ ఏదైతే ఉందో, ఆ పొగతోటి కూడా మనము ఈ ఫ్రూట్ ఫ్లైస్‌ని చిన్న చిన్న దోమల్ని తరిమి కొట్టొచ్చండి. అయితే మనం కూడా ఇంట్లో ఉన్నామనుకోండి, మనకు కూడా కొంచెం ప్రాబ్లమ్ అయితుంది. దగ్గు, జలుబు అవి వస్తాయన్నమాట. అందుకనేసి ఇలా ఎండుమిరపకాయలు కాల్చిన తర్వాత ఒక గంట వరకు మనం ఆ కిచెన్‌లోకి వెళ్ళకుండా మనం బయట
కూర్చున్నామనుకోండి, ఆ ఘాటుకి కూడా ఇవి పోతాయన్నమాట. ఓకే అండి. ఇవి కాల్చినప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా ఇంట్లో ఉండకూడదు. ఉన్నామంటే మనకి ఘాటుకి దగ్గనేది వచ్చేస్తుంది. ఈ టిప్ ద్వారా కూడా మనకి ఈ పురుగులనేవి తగ్గిపోతాయి. ఓకే అండి. ఈ 3 టిప్స్ ద్వారా నేనైతే చాలా వరకు మా కిచెన్‌లో ఈ చిన్న చిన్న పురుగులు లేదంటే ఫ్రూట్ ఫ్లైస్, చిన్న దోమలు అంటాం కదా! వీటినైతే చాలా వరకు నివారించుకోగలిగానండి. ఇప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. ఈ 3 టిప్స్ అయితే యూజ్ అయ్యాయండి. మీకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటే మీరు కూడా పాటించండి. కిచెన్‌లో ఈ చిరాకు పుట్టించేటువంటి ఈ చిన్న చిన్న దోమలు, పురుగులు, ఫ్రూట్ ఫ్లైస్ నుంచి మనమైతే శాశ్వతంగా నివారణ అయితే పొందొచ్చండి. ఇలాగా 3 ట్రాప్‌లు, ఫస్ట్ ట్రాప్ గ్లాస్ ట్రాప్ అయితే ఏమి, లేదంటే నాఫ్థలిన్ బాల్స్, లేదంటే ఎండుమిరపకాయలు కాల్చాం కదా! ఈ మూడిట్లో మీకు ఏది యూజ్ అవుతుందనుకుంటే అదైతే మీరు పాటించండి. అలాగే ఈ మూడిట్లో మీకు ఏది మంచిగా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.